వెల్కమ్ బ్యాక్ టు హానియా కార్ డెకర్ ఛానల్ అండి. మనం చూస్తున్న కార్ సేల్కి వచ్చింది. ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా సైడ్ నుంచి రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి రీచ్ అయ్యిద్దండి. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. 100% చెప్తున్నానండి, ఎస్పెషల్లీ ఫర్ సెడాన్ కార్ లవర్స్. అద్భుతమైన కార్తో మీ ముందుకు రావడం జరిగింది. డీజిల్ వేరియంట్ అండి. ప్రజెంట్ మార్కెట్లో ఎక్కడ అవైలబుల్ లేదు ఈ వేరియంట్ అన్నమాట. హోండా బ్రాండ్కి సంబంధించిన హోండా సిటీ జెడ్ఎక్స్ టాప్ ఎండ్ వేరియంట్ అండి. 6 గేర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో వస్తుంది. ఈ కార్ కేవలం 38,000 కిలోమీటర్లు తిరిగిందండి. డీజిల్ ఇంజన్. ఈ ఆపర్చునిటీని అయితే మిస్ చేసుకోవద్దు, ఎందుకంటే మీకు 25 కిలోమీటర్లు పర్ లీటర్ మైలేజ్ వచ్చే కార్ ఏదైనా ఉంది అంటే ఈ కారే అండి. మీరు 1.5 లీటర్ ఐడిటెక్ ఇంజన్తో వస్తుంది అన్నమాట. అండ్ ఇక్కడ కార్ లుకింగ్ కూడా చూసుకోవచ్చు. వన్ ఆఫ్ ద లగ్జరియస్ కార్ హోండా తరపు నుంచి. ఫీచర్స్ కూడా అద్భుతంగా ఉంటాయి. లేటెస్ట్ ఫీచర్స్, ప్రతి ఫీచర్ కూడా ఇందులో ఉండిద్దండి, కవర్ అయ్యిద్ది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు టైం వేస్ట్ అయితే అవ్వదు, నాకు టైం వేస్ట్ అవ్వదండి. మీరు జస్ట్ వెహికల్ దగ్గరికి వచ్చి డ్రైవ్ చేస్తే కార్ అయితే తీసుకొని వెళ్ళిపోతారు, నాది గ్యారంటీ. బానెట్ దగ్గర నుంచి 4 డోర్లు కావచ్చు, డిక్కీ కావచ్చు, ఏ పార్ట్ కూడా రీప్లేస్మెంట్ అనేది జరగలేదండి. ఒరిజినల్ పార్ట్స్, ఈవెన్ ఏ ఒక్క గ్లాస్ కూడా చేంజ్ అవ్వలేదు. మీరు కార్ దగ్గరికి విజిట్ చేస్తే తీసుకొని వెళ్ళిపోతారు. టైం వేస్ట్ అయితే ఇక్కడ అవ్వదండి. ఈ కార్ కావాలి అనుకునేవారు నన్ను కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 8008173143. మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరులో హానియా కార్ డెకర్స్, ఎగ్జాక్ట్గా టాటా షోరూమ్కి ఆపోజిట్లో ఉండిద్దండి. మీరు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ సెర్చ్ చేసినా డీజిల్ ఇంజన్ 38,000 కిలోమీటర్లు తిరిగిన ఇంజన్ ప్రజెంట్ మార్కెట్లో ఎక్కడ లేదండి. ఫస్ట్ ఈ 38,000 కిలోమీటర్లు కరెక్టా కాదా అని కొంతమందికి డౌట్స్ వస్తాయి. అలాంటి వారి కోసం షోరూమ్ నుంచి మనం సర్వీస్ రికార్డ్ అనేది తీసుకురావడం జరిగింది. అది చూసిన తర్వాత ఈ కారు గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇక్కడ సర్వీస్ రిక్వెస్ట్ చూడవచ్చు హోండా తరపు నుంచి. ఇక్కడ మీకు డేట్ వైజ్ చూసుకోవచ్చండి. 2021 10వ నెల నుంచి ప్రజెంట్ 2025 9వ నెల వరకు, అంటే 7 నెలల క్రితం కూడా ఇది ఎప్పుడెప్పుడు వెళ్ళింది అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. 1,000 కిలోమీటర్ల దగ్గర నుంచి కూడా ప్రజెంట్ 31,000 కిలోమీటర్లు, అంటే మీకు ఇక్కడ చూసుకోవచ్చు 11,000 కావచ్చు, 19,000 కావచ్చు, 25,000 కావచ్చు, 31,000 కిలోమీటర్ల దగ్గర కూడా లాస్ట్ 2025 9వ నెల 26వ తారీఖు షోరూమ్కి విజిట్ చేసిందండి. ఇక దీనికి మించి మనం ఇంకా ప్రూఫ్ అవసరం లేదు. అండ్ ఇక్కడ ప్రజెంట్ మనం చూసుకుంటే ఇక్కడ చూడొచ్చంండి, ఇందులో అద్భుతమైన ఫీచర్ 360 డిగ్రీ కెమెరా. ఇది వచ్చేసరికి షోరూంలో బ్లాపంక్ హోండా తరపు నుంచి లాడ్రడేల్ 900 సిరీస్ అనేది వీళ్ళు లాంచ్ చేసినప్పుడు కస్టమర్ 35,000 రూపీస్ ఇన్వెస్ట్ చేసి ఈ సిరీస్ అనేది ఇన్స్టాల్ చేయించుకున్నారండి. మీకు ఇక్కడ చూసుకోవచ్చు, డాష్ బోర్డ్ కూడా కంప్లీట్గా డిజిటల్ మీటర్ వస్తుంది. ఇక్కడ రీడింగ్ 38,100. ఈ మీటర్స్కి ట్యాంపరింగ్ చేయడం కూడా కుదరదండి. అండ్ ఇది ఇంకో పాయింట్, ఇది నోట్ చేసుకోవాలి మీరు. 100% ఒరిజినల్ రీడింగ్. అండ్ ఈ కారు గురించి మనం డిస్కస్ చేసుకుంటే ప్రజెంట్ షోరూంలో 20 లక్షల రూపాయలు ఉన్నాయండి. అది కూడా పెట్రోల్ వేరియంట్స్ అన్నమాట. డీజిల్ అవైలబుల్లో లేదు. సో చాలా డిమాండ్ ఉన్న వెహికల్. ఇక్కడ మీరు ఫ్రంట్ లుక్ చూసుకుంటే ఇగ్నిషన్ ఆన్ చేసినప్పుడు బ్యూటిఫుల్ డిజైన్తో హెడ్ ల్యాంప్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. ఐస్ క్యూబ్ లుక్ అన్నమాట అది మాత్రం.
ఎల్ఈడి కూడా డిఆర్ఎల్ డే రన్నింగ్ లైట్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఇంకా మీరు లైవ్లో అయితే చాలా చాలా మీకు నచ్చిద్ది. అండ్ కింద ఫాగ్ ల్యాంప్స్ కూడా మీరు చూడొచ్చు. అండ్ సైడ్ వ్యూ చూసుకుంటే డైమండ్ కట్ అలాయ్ వీల్స్ అంటారు, లేటెస్ట్ డిజైన్ అన్నమాట. ఇంకా హోండా తరపు నుంచి వచ్చిన డిజైన్స్లో ఈ అలాయ్ వీల్స్ చాలా మంచి అట్రాక్టివ్ ఒక లుక్ అయితే ఉంటుంది అన్నమాట. ఇది లాంగ్ వ్యూ చూసుకోవచ్చు. అండ్ టైర్స్ కూడా మనకి దాదాపుగా 70% బట్టలు ఉన్నాయండి. మీకు ఒక 15,000 కిలోమీటర్ల దగ్గర నుంచి 20,000 కిలోమీటర్ల వరకు టైర్స్ చూసుకోవాల్సిన అవసరమే లేదు. అండ్ ఈ బానెట్ కావచ్చు, 4 డోర్లు కావచ్చు, డిక్కీ కావచ్చు, ఏ పార్ట్ కూడా రీప్లేస్మెంట్ అనేది జరగల. 100% నాన్ యాక్సిడెంటల్ వెహికల్. నేను మీకు మరలా చెప్తున్నాను, వెహికల్ దగ్గరికి వచ్చి డ్రైవ్ చేయండి. ఇంజన్ పికప్ కావచ్చు, సస్పెన్షన్ కావచ్చు, ఎంత పెద్ద గతుకుల్లో వేసినా చిన్న నాయిస్ కూడా రాదు. ఏసీ కార్ పర్ఫార్మెన్స్ 100% మీకు నచ్చిద్ది. ఎస్పెషల్లీ ఫర్ మైలేజ్ రావాలి అనుకునే వారికి పర్ఫెక్ట్ కార్ అన్నమాట. ఎందుకంటే 38,000 కిలోమీటర్లు తిరిగిన డీజిల్ ఇంజన్ ప్రజెంట్ మార్కెట్లో ఎక్కడ లేదు. అండ్ దీని నెంబర్ కూడా మనం చూసుకుంటే 0459 రైజింగ్ నెంబర్, టోటల్ 9 వస్తుందండి. టోటల్ 9 వస్తుంది. అండ్ 360 డిగ్రీస్ కంప్లీట్గా ఉన్నాయండి కెమెరాస్. ఇక్కడ మనకి బూట్ స్పేస్ కూడా చూడొచ్చు. యావరేజ్గా చెప్తున్నానండి, 400 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఉండిద్ది. మనకి లగేజ్ క్యారీ చేయడానికి, లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళడానికి పర్ఫెక్ట్ బూట్ స్పేస్ అన్నమాట. చాలా పెద్ద డిక్కీ అనేది ప్రొవైడ్ చేశారు. ఈ కార్ వచ్చేసరికి గ్లోబల్ ఎన్క్యాప్ ద్వారా 5 స్టార్ రేటింగ్ కలిగి ఉన్న కార్ అండి. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. అండ్ టైల్ ల్యాంప్స్ కూడా ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయో డిజైన్. ఎక్కడ డెంట్, స్క్రాచ్ ఏది ఉండదండి. వెల్ మెయింటైన్ కార్ అన్నమాట. మీకు ఈ ఓఆర్విఎమ్స్ సైడ్ మిర్రర్స్ ఏదైతే ఉన్నాయో టర్న్ లైట్ ఇండికేటర్స్ ప్రొవైడ్ చేస్తారు. ఆటో ఫోల్డబుల్ మిర్రర్స్. మీకు ఈ మిర్రర్ ఏదైతే ఉందో ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ అన్నమాట, లోపల నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ సన్ రూఫ్, చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే చాలా ఇష్టపడతారండి ఈ ఫీచర్ అయితే మాత్రం. షార్క్ యాంటీనా. అండ్ ఇక్కడ మనకి బోత్ సైడ్ కూడా వస్తాయండి. హ్యాండిల్స్ మొత్తం కంప్లీట్గా క్రోమ్ ఫినిష్తో ప్రొవైడ్ చేస్తారు. డ్రైవర్ డోర్ కావచ్చు, ప్యాసింజర్ డోర్ కావచ్చు, రిక్వెస్ట్ సెన్సార్ అనేది, అంటే ఇక్కడ నుంచి మనకి లాక్ అన్లాక్ అనేది చేసుకోవచ్చు. కంప్లీట్గా కీలెస్ ఎంట్రీ అనేది ఉండిద్దండి. ఈ కార్కి ఏ ఒక్క గ్లాస్ కూడా చేంజ్ అవ్వలేదండి. విండ్షీల్డ్ కావచ్చు, 4 డోర్లు గ్లాసెస్ కావచ్చు, అండ్ బ్యాక్ గ్లాస్ కావచ్చు, ఏది కూడా చేంజ్ అవ్వలేదన్నమాట. అండ్ డ్రైవర్ డోర్ మనం గమనిస్తే 4 పవర్ విండోస్, మాన్యువల్గా లాక్ అన్లాక్ చేసుకోవడానికి. చిన్నపిల్లలు పవర్ విండోస్ యూజ్ చేయకుండా లాక్ అన్లాక్ బటన్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసరికి కంప్లీట్గా ఓఆర్విఎమ్స్ మాన్యువల్గా ఆపరేట్ చేయడానికి. ఇది వచ్చేసరికి కంప్లీట్గా లెఫ్ట్ రైట్ ఓఆర్విఎమ్స్ ఆపరేట్ చేసుకోవడానికి ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఈ కార్ స్టార్ట్ చేయాలన్నా ఆఫ్ చేయాలన్నా స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ ఇక్కడ గ్లోయింగ్ చూసుకోవచ్చు. బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నమాట చూస్తే మీకు. అండ్ కస్టమర్ వచ్చేసరికి కంప్లీట్గా లెదర్ కవర్స్ ఇన్స్టాల్ చేయించుకున్నారు. కంపెనీ నుంచి టాప్ ఎండ్ కార్స్కి వస్తాయండి, కానీ వీళ్ళు కస్టమైజ్డ్ సీట్ కవర్స్ డిజైన్ చూసుకోవచ్చు. ఆఫిషియల్గా ఉండిద్ది. మీకు 1 రూపీ కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరంలా ప్రతి యాక్సరీస్ కూడా మనకు కావాల్సింది యాక్సరీస్ ప్రతిదీ కూడా వీళ్ళు ఇన్స్టాల్ చేయించారు. కంప్లీట్ ఫ్లోరింగ్ మ్యాట్ కావచ్చు. అండ్ 50% టిల్ట్ అనేది ఉందండి. ఏసీ సమ్మర్లో మనకి ఏసీ వెళ్లకుండా కూలింగ్గా ఉండిద్ది. యూవీ టెక్నాలజీకి సంబంధించిన టిల్ట్ అనేది వీళ్ళు ఇన్స్టాల్ చేయించుకున్నారు. అండ్ ఇక్కడ చాలా స్పేషియస్ ఉండిద్దండి. బ్యాక్ హెడ్ మనకి థై సపోర్ట్ కావచ్చు, స్పేస్ కావచ్చు, లెగ్ రూమ్ చాలా బాగుండిద్ది. అండ్ ఈ కార్లో వచ్చేసరికి మనకి సేఫ్టీ పరంగా 6 ఎయిర్ బ్యాగ్స్, కటన్ ఎయిర్ బ్యాగ్స్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, సైడ్ బ్యాక్ కూర్చున్న వాళ్ళకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు సైడ్ కటన్ ఎయిర్ బ్యాగ్స్ అని. బోత్ సైడ్స్ ఉంటాయండి. మీకు ఎక్కడైనా సరే మీరు కారు మొత్తం మీద ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. సేఫ్టీ పరంగా అసలు నెంబర్ 1 అన్నమాట. కూర్చున్న డ్రైవర్ సీట్స్లో కూడా ఎయిర్ బ్యాగ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. అండ్ డ్రైవర్కి కావచ్చు, ప్యాసింజర్కి కావచ్చు, డాష్బోర్డ్లో ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఉండిద్ది.
అండ్ బ్యాక్ ఇక్కడ 3 హెడ్ రెస్ట్ చూడొచ్చు విత్ ఆర్మ్ రెస్ట్. రేర్ ఏసీ వెంట్స్ చూడొచ్చండి అలాంగ్ విత్ ఛార్జింగ్ పోర్ట్స్ అన్నమాట. అండ్ ఇక్కడ సన్ రూఫ్ చూడొచ్చు. లోపల కాంబినేషన్ చూస్తే మాత్రం బీచ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో వస్తుందండి. చాలా లగ్జరీస్గా ఉండిద్ది అన్నమాట లుక్ అయితే మాత్రం. ఇది వచ్చేసరికి 100% వర్కింగ్ అండి. మీరు జస్ట్ సింగిల్ ట్యాప్ అన్నమాట. ఇవి మొత్తం టాప్ అండ్ కార్స్ కాబట్టి మీకు సన్ రూఫ్ కూడా ఇక్కడ అండ్ డాష్ బోర్డ్ కూడా చూడొచ్చండి. ఎక్కడ స్క్రాచెస్ ఏముండదు. కంప్లీట్గా మీకు లెదర్ ర్యాపింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ఈ డిజిటల్ క్లస్టర్ పాయింట్లోనే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారండి. అండ్ ఇక్కడ మనం హోమ్కి వెళ్తే ఇంజన్ స్టార్ట్ చేయాలి, ప్రతి ఫీచర్ కూడా చూపిస్తారు చూడండి. అండ్ మనం సోర్స్లో వెళ్తే మీకు టెకోమీటర్ కావచ్చు, అంటే ఇటువైపు ఏం మనం డిస్ప్లే చేయాలి అనేది ప్రతి ఫీచర్ కూడా ఇక్కడ ఇస్తారన్నమాట. జీమీటర్ కావచ్చు, సెట్టింగ్స్ కావచ్చు, కస్టమైజ్డ్ డిస్ప్లే ఇన్ఫర్మేషన్, పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తారన్నమాట. అండ్ లోకల్లో నేను ఈ కార్ అనేది ఒక 100 కిలోమీటర్స్ తిరిగానండి ఇప్పటి వరకు. ఇక్కడ యావరేజ్గా మైలేజ్ చూడొచ్చు. లోకల్లో తిరిగినప్పుడు కూడా దాదాపుగా 19 కిలోమీటర్స్ పర్ లీటర్ మైలేజ్ అయితే వచ్చింది. ఏ డోర్ ఓపెన్ చేశారు ఏంది అనేది కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇక్కడే వస్తుందండి. అండ్ ఇందులో టైర్స్లో చిన్న ప్రెజర్ అంటే గాలి తగ్గినా సరే ఇక్కడ ఇన్ఫర్మేషన్ మనం చూడొచ్చు. అండ్ ఈ కార్లో మీరు ఇష్టపడే ఫీచర్ బ్లాపంక్ సంబంధించిన డివైస్ అన్నమాట. కంప్లీట్ ఆండ్రాయిడ్ అన్నమాట ఇది. మీకు ఇందులో 360 డిగ్రీ సపోర్ట్ వీడియో ఉండిద్దండి. మీరు ఇక్కడ పానోరామిక్ వ్యూస్ కూడా చూడొచ్చు. విత్ 2Dలో చూడొచ్చు, 3D వ్యూలో కూడా చూడొచ్చు అన్నమాట మనం. అండ్ ఇక్కడ చూడొచ్చు. ఇది వచ్చేసరికి మనం కార్ మూవింగ్లో కూడా రన్నింగ్లో కూడా మనం ఆన్ చేసుకోవచ్చండి. ఇంజన్ స్టార్టింగ్లో లేదు, సో అది ఆఫ్ అయిపోయింది. మనం ఇగ్నిషన్ ఇచ్చి కూర్చున్నాం అనమాట. అండ్ ఇక్కడ కంప్లీట్గా ఏసీ, ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ప్రొవైడ్ చేశారు. చిల్ వస్తుందండి. అసలు ఏసీ మనం చూసుకోవాల్సిన అవసరంలా. ఒకసారి బోనెట్ కూడా పిక్ చేసి ఇంజన్ కూడా చూపిస్తాను. ఈ కార్ 6 గేర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో వస్తుందండి. ఇంకా పికప్ మనం చెప్పాల్సిన అవసరంలా. వన్ ఆఫ్ ద బెస్ట్ కార్ సెడాన్లో 1.5 లీటర్ టర్బో చార్జ్డ్ ఇంజన్తో వస్తుంది అన్నమాట. ఇక్కడ ఇంజన్ అయితే ఒక న్యూ కార్ ఇంజన్ అండి. అసలు చూడొచ్చు ఇక్కడ ఎక్కడ చెమ్మ ఇలాంటివి ఏమీ ఉండవు. మీకు అప్పర్ ఆర్మ్ చూసుకోవచ్చు ఇక్కడ బోత్ సైడ్స్ అన్నమాట. బ్యాటరీ అయితే పర్ఫెక్ట్ కండిషన్ అండి. అసలు ₹1 కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదండి కార్కి. నాది గ్యారంటీ. జస్ట్ వచ్చి తీసుకొని వెళ్ళిపోతారన్నమాట. షోరూంలో మనం 20 లక్షల రూపాయలు పెట్టి కొనటం కన్నా తక్కువ కిలోమీటర్ తిరిగిన కారు వచ్చినప్పుడు తీసుకోవడం బెటర్ అండి. అంటే ఇది నా సజెషన్ మాత్రమే. ఎందుకంటే ఈ కార్ కస్టమర్ 20 లక్షల రూపాయలు కొన్నారు, కేవలం 38,000 కిలోమీటర్లు మాత్రమే డ్రైవ్ చేశారు. మనం ఇప్పుడు హానియా కార్ డెకర్స్ తరపు నుంచి 10,90,000 రూపాయలు చెప్తున్నామండి. ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్, బార్గెనింగ్ ఏమీ ఉండదు. ప్లస్ 1% సర్వీస్ ఛార్జ్ అనేది ఉండిద్ది. ఈ అమౌంట్కి తీసుకొని వాడుకొని రోజులు వాడుకొని అంటే ఒక 2-3 ఇయర్స్ 4 ఇయర్స్ తర్వాత మనం సేల్ చేసిన మన అమౌంట్ అనేది ఎక్కడికి పోదండి. థ్యాంక్ యూ సో మచ్.